అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 374వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం అండి. ఆధ్యాత్మిక రహస్యాలు మనం గత అనేక ఎపిసోడ్స్ నుంచి తెలుసుకుంటున్నామండి. దీని ద్వారా ముఖ్యంగా మనకి ఏమవుతుందంటే ధార్మికం నుండి మనం ఆధ్యాత్మికతలోకి రావడానికి పనికొస్తుంది. మనం ధార్మికంలో ఉన్నాం ఇప్పటి వరకు. ధార్మికంలో ఉండి మనం ఎటువంటి ప్రాప్తులు పొందాము అన్న సంగతి మనం అర్థం చేసుకున్నట్లయితే ధార్మికంలో మనకి ఏమవుతుందంటే చరిత్ర నిర్మాణం జరగటం లేదు. విలువలు, నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు, మానవీయ విలువలు, సామాజిక విలువలు ఇలాగ మనం అనుకుంటున్నాం కానివ్వండి, మనము ముందుకు వెళ్ళలేకపోతున్నాం. మనలో ఒక జాగృతి రావడం లేదు, చైతన్యం రావడం లేదు, మనలో ఒక పరిణితి రావడం లేదు, మెచ్యూరిటీ రావటం లేదు. నేను ఎదుగుతున్నాను ఆధ్యాత్మికంగా అన్న అవగాహన కలగటం లేదు. ఒక్కసారి మనం గమనించినట్లయితే ధార్మికంలో మనము జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడుకుంటామండి. ముఖ్యమైనటువంటి భేదం అనమాట. ఇప్పుడు వర్తమానములో నా జీవితాన్ని ఎలాగ ముందుకు తీసుకొని వెళ్ళాలి అన్న విషయాన్ని సమూలంగా మర్చిపోతాం, సమూలంగా విస్మరించేస్తున్నాం. పాస్ట్లో జరిగిన ఫలానా వారికి మంచి జరిగింది, ఫలానా ఆయన గొప్పవాడు, ఫలానా ఆయన గొప్పవాడు అని చెప్పుకుంటున్నాం. కానీ ఇప్పుడు నా జీవితాన్ని ఎలాగ నేను శ్రేష్టంగా తయారు చేసుకోవాలి, దాని గురించి నేను ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు అన్న విషయము ధార్మికంలో మనకి సాధ్యం అవటం లేదు. పాస్ట్ అంటే పాస్ట్ కదండి, జరిగిపోయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీరు భగవంతుడు భగవద్గీత ద్వారా ఏం చెప్పాడు మనకి ఇప్పటిదాకా? స్వర్గం అనేది రాబోతున్నది. స్వర్గము అంటే సత్య త్రేతాయుగాల యొక్క స్థాపన, నూతన కల్పం అనేది అతి త్వరలో ప్రారంభం కాబోతున్నది. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. అందువలన ఇప్పుడు మీరు ధర్మ మార్గాన నడవాలి. పరమాత్మ యొక్క దివ్య కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు మాత్రమే చెయ్యాలి. చేసినట్లయితే పరమాత్మకు అనుగ్రహం మీ మీద ఉంటుంది. దాన్నే మనం అనుగ్రహం అంటే దాని రాజయోగం అంటున్నాడు. ఆత్మ పరమాత్మతో సంధానం అవుతుంది. పరమాత్మ నుండి గుణాలు, శక్తులు మనలో ప్రవహిస్తాయి. అప్పుడు మన జీవితం ఉద్ధరింపబడుతుంది. అందరినీ సమభావంతో చూస్తాం, అందరినీ గౌరవిస్తాం. తోటి సోదరాత్మని ఒక ఆత్మ బ్రదర్ అంటారు సార్. యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే ఏంటి? ఆత్మ బాయి బాయి అంటాం కదా. అందువల్ల ఇటువంటి భావన మనలో చెలరేగాలి అంటే, మన మనసులో ఉధృతంగా ఉండాలి అంటే అది ధార్మికంలో సాధ్యపడటం లేదు. ఎందుకంటే జరిగిపోయిన విషయాల మీదనే మనము ఫోకస్ చేస్తూ ఉన్నాం. ఏ కథ చెప్పుకొని జరిగిపోయిన కథనే. ఇప్పుడు ఇప్పుడు నేనేం చెయ్యాలనేటువంటి లక్ష్యానికి మనం తీసుకొని వెళ్ళదండి. గుర్తుపెట్టుకోండి, పాస్ట్ కాదు మనకు కావాల్సింది, ఫ్యూచర్ కూడా కాదు మనకు కావాల్సింది. ప్రెసెంట్ అంటే ఒక ప్రెజెంటేషన్, ఒక గిఫ్ట్ అన్నమాట. అర్థమైందండి? పాస్ట్ అంటే ఏంటంటే అవన్నీ కూడా ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇప్పుడు మనం ఏ డేట్ లో ఉన్నాం? నవంబర్ 25లో ఉన్నాం. నవంబర్ 24 చెక్కిస్తే మీకు చెల్లుతుందా చెప్పండి ఒక్కసారి. నవంబర్ 24 డేట్ ఏదో డేట్ ఇచ్చి చెక్కిస్తే మీకు చెల్లుతుందా? చెల్లదు. అదేవిధంగా నవంబర్ 26 2026 డేట్ ఇచ్చి చెక్కిస్తే చెల్లుతుందా? చెల్లదు. అది ఫ్యూచర్, ఇది పాస్ట్ అయిపోయింది. దానివల్ల ఒక రూపాయి మీ చేతిలో 100 కోట్ల చెక్కులు ఉన్నా కూడా వేస్ట్. అవన్నీ కూడా నాలుగు తీసుకోవడం కూడా పనికిరావు. కానీ ఒక 100 రూపాయల గిఫ్ట్ చెక్ దొరికింది అనుకోండి, మీకు ఎక్కడో ఎవడో పారేసుకున్నాడు, 100 1000 రూపాయలు 1116 ఇలా ఇస్తున్నారు, గిఫ్ట్ చెక్ ఇస్తున్నారు కదా. బ్యాంక్ వాళ్ళు కూడా గిఫ్ట్ చెక్లు ఇస్తున్నారు. ఆ గిఫ్ట్ చెక్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసెంట్ డేట్ లో ఉందనుకోండి, ఒక 3 నెలలో 6 నెలలో కాలం ఉంటుంది దానికి. మీరు బ్యాంకుకు వెళ్ళగానే డబ్బు ఇచ్చేస్తారండి, ప్రశ్న అడగడు. గిఫ్ట్ చెక్కి రూల్స్ ఏంటంటే ఎవరైతే ఆ చెక్కును ప్రజెంట్ చేస్తారో వాళ్ళకి తక్షణమే డబ్బు ఇవ్వాలి, ఎంక్వైరీ చేయకూడదు. చిన్న మొత్తం ఏదో బహుమానంగా ఇచ్చారు ఎవరో, దానికి ఎక్కడి నుంచి వచ్చింది, ఐడెంటిఫికేషన్ కావాలి, ఆధార్ కార్డు ఇవ్వాలి, అడగరండి. భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఆ క్యాన్సిల్డ్ చెక్కులు, ఈ పోస్ట్ డేటెడ్ చెక్స్ కాదయ్యా, అవన్నీ జరిగిపోయింది, జరగబోయేది కాదు. ఇప్పుడు వర్తమానంలో నీ శక్తిని అంతా పెట్టు. లేకపోతే నీ యొక్క మానసిక ఎనర్జీ ఏదైతే, థాట్ పవర్ అంటాం, సంకల్ప శక్తి ఏదైతే ఉందో అదంతా
వెళ్ళిపోతా ఉంది. ఏ విధంగా ఇప్పుడు బ్రిడ్జ్ కడుతున్నారు, నాగార్జున సాగర్, పోలవరం కడుతున్నారు. దేనికోసం కడుతున్నారు? ఆ నీళ్లు సముద్రంలోకి వెళ్ళిపోకుండా. అందులో వెళ్ళిపోయిన మంచినీళ్ళు కూడా ఉప్పు నీళ్ళు కలిసిపోతున్నాయి. ఈ మంచినీళ్ళని పంట పొలాలకు తీసుకుని వెళ్ళామనుకోండి, మనకి పంట పండుతుంది, మనకు ఆహార ధాన్యాలు పండుతాయి, మనకి ఇవన్నీ కూడా దొరుకుతాయి, చౌకగా దొరుకుతాయి, రైతు బాగుపడతాడు, మనం బాగుపడతాం. ఎన్నున్నాయి. అందువల్ల జరగబోయేదిగా ఇప్పుడు ఏమి చెయ్యాలి అన్న ప్రశ్నకి మనకి ధార్మికంలో సమాధానం లేదు. ఆధ్యాత్మికతలో కేవలం ప్రజెంట్ గురించే మాట్లాడతాం. పాస్ట్ లేదు, ఫ్యూచర్ లేదండి. పాస్ట్ ఈజ్ హిస్టరీ అంటారు, పాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ అంటారు, ప్రజెంట్ ఈజ్ గిఫ్ట్. ప్రజెంట్ ఒక బహుమానం అండి. ఈ సమయం చాలా విలువైనటువంటి సమయం. ఈ సమయం, ఈ యొక్క శరీరం ద్వారా మీ పుణ్యం పురుషార్థం చేసుకోవాలి అంటే ఎంత విలువైనటువంటి శరీరం ఆలోచించండి. ప్రతి క్షణము కొన్ని సంవత్సరాలతో ఈక్వల్ గా ఉంటుంది. గమనించండి. మన డైరెక్షన్ అలా ఇప్పుడు ఏం చేయాలి? ధార్మికం నుండి ఆధ్యాత్మికంలోకి రావడానికి మన ప్రయత్నం చేయాలి. దానిలో సఫలీకృతం అయినటువంటి వాళ్ళు మాత్రమే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్టుగా మాం వేతి తత్వం ఆధారంగా నన్ను గుర్తించిన వాడు కొద్ది సంఖ్యలో మాత్రమే ఉంటారు. అందులోకి వెళ్ళగలిగితే మీరు హైయెస్ట్ ప్రాప్తిని పొందినట్లే. అర్థమైందండి. యక్ష ప్రశ్నలోకి వద్దాం ఇప్పుడు మనం. యక్ష ప్రశ్నల్లో ముఖ్యమైన విషయాన్ని తీసుకొస్తాను. యక్ష ప్రశ్న 18వ ప్రశ్న అండి. చాలా ప్రశ్నలు వేసుకున్నాం. ప్రతి ఒక్క ప్రశ్న ఆయన అడగటం, యుధిష్ఠిరుడు సమాధానం చెప్పటం, వర్తమానములోని మన జీవితాన్ని శ్రేష్టంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం కొరకే. ఇప్పటి వరకు 17 ప్రశ్నలు ఎక్కడా కూడా ఎవరో జరిగిపోయిన వాళ్ళ గురించి చెప్పడం లేదు. పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి, అర్థమైందండి. ఇవన్నీ ఎన్నో ఆశ్చర్యము, పథ్యము ఇవన్నీ చెప్పుకున్నాం కదా. కర్మ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈవాళ మన ప్రశ్న 18వ ప్రశ్న, యక్ష ప్రశ్న ఏమిటంటే, మనం పాపం గురించి చర్చించాం కానీ పుణ్యం గురించి చర్చించాల. కిం పుణ్యం అన్నాడు. ఎంత సింపుల్ గా వేస్తున్నాడు చూసారు ఈ గంధర్వుడు. చాలా సింపుల్ గా ఒక ఆకాశవాణి లాగా ఆ బావిలో నీళ్లు తోడటానికి వెళ్తుంటే, ఆగునాయన ఈ ప్రశ్నకి సమాధానం చెప్తే నేను పంపిస్తాను. ఇలాగా 125 ప్రశ్నలు ఉన్నాయంట. నాకు ఎన్ని దొరుకుతాయో తెలియదు. ఇప్పటికి ఉన్నాయి, దొరకడానికి అయితే కొన్ని ఉన్నాయి. అర్థమైందండి. కిం పుణ్యం అన్నాడు 18వ ప్రశ్న. పుణ్యం అంటే మనం ఏమనుకుంటాం? ఏదో నలుగురు సాయం చేసాము, ధనం ఇచ్చాము, దాన పుణ్యాలు చేసాము, వాడికి హెల్ప్ చేసాము, వీడికి హెల్ప్ చేసాము, లేకపోతే ఎవరికో పిల్లల్ని, పేదవాళ్ళని చదివించాము, అన్నదానం చేసాము, వస్త్రదానం చేసాము, పుణ్యం పురుషార్థం అంటున్నాం. కానీ ఇక్కడ యుధిష్ఠిరుడు ఏం చెప్తున్నాడు పుణ్యం గురించి ఒక్కసారి ఆలోచించాలి. కిం పుణ్యం అంటే ఏది పుణ్యం? ఈ ప్రశ్న చాలా గంభీరమైనది. మనం తేలిగ్గా ఉందనుకుంటున్నాం, కాదంట, చాలా గంభీరమైనది అంట. ఎంత గంభీరమైందో అర్థమవుతుంది, ఒకసారి వినండి. మనిషి జీవితం అంతా పుణ్యాన్ని సంపాదించడానికే. అంతే కదండి. పుణ్య పురుషార్థం కోసం మందిరాలు పెట్టినా, తీర్థయాత్రలు పెట్టినా, పూజలు పురస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, వ్రతాలు, నోములు చేసినా దేనికోసం? పుణ్యం. ఎవరికైనా సహాయం చేసిన పుణ్యం అనేది చేస్తున్నాం మనం. మనిషి జీవితం అంతా పుణ్యాన్ని సంపాదించడానికే. అర్థమైందండి. కానీ నిజమైన పుణ్యం ఏది? ఎవరికి స్పష్టంగా తెలుసునా? ఎవరికైనా స్పష్టంగా తెలుసునా నిజమైన పుణ్యం అంటే ఏమిటో తెలుసునా? ఇప్పుడు దానికి చెప్తున్నాడు అనమాట. తెలియదు నిజమైన పుణ్యం అంటే ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. అహింసే పుణ్యం అన్నాడు. అహింస అదండి. అహింస చేయటం, అహింస మార్గంలో నడవడమే మీరు పుణ్యం చేయటం, ఏమి కాదు. అప్పుడు అహింస యొక్క నిర్వచనం మనం తెలుసుకుందాం. అహింస అంటే ఏమంటున్నాడు? కేవలము ఒక మాట, కానీ ఆ మాటలో కొంచెం అహింస ఒక మాట మాత్రమే కదా, ఒక్కటే పదము. కానీ ఆ మాటలో అంటే ఏముందంటే మహాభారతం మొత్తం సారం దాగి ఉందంట. మొత్తం మహాభారత యుద్ధం అంటే కూడా పుణ్యం పాపంలోనే ఉంది కదండి. అంతా కూడా చివరికి పుణ్యం గెలుస్తుంది. చివరికి వాళ్ళు ఎంత హిమాలయ పర్వతాలకు వెళ్ళి పాండవులు కరిగిపోతారు. ఇది మనం తెలుసుకున్నటువంటి మహాభారతం. అందుకని ఏమంటే ఒక్క మాటలో మహాభారతం మొత్తం సారము దాగి ఉన్నది. ధర్మం మొత్తము సారము, ధర్మం మొత్తం సారం దాగి ఉన్నది. ధర్మము, అధర్మము, పుణ్యము, పాపము, మనిషి సమస్త జీవిత లక్ష్యము దాగి ఉన్నది. అంత తేలిగా కొట్టి పారేయకూడదని చెప్తున్నారు. పుణ్యము, పుణ్యాత్మగా పోవాలి, పాపాత్మగా పోకూడదు. ఈ ఒక్క జన్మనే ఏదో చేసుకుంటాం, కాస్త ఏదో ఆనందంగా ఉంటే ఉండొచ్చుగా, కానీ ఆత్మ సంస్కరించబడలేదు. కాబట్టి ఆత్మలో ఉన్న
సంస్కారాలకు అనుగుణంగా మీ యొక్క భావి జీవితం ఏర్పడబోతున్నది. తస్మాత్ జాగ్రత్త, ఖబర్దార్ అంటున్నాడు. అహింస అంటే కేవలము శారీరక హింస చేయకపోవడం మాత్రమే కాదు. శారీరక హింస అంటే ఎవడో కొట్టాడు, చాక్మని లెంపకాయ కొట్టాడు, లేకపోతే కత్తితో పొడిచాడు, పడేశాడు, ముష్టిగుద్దులు గుద్దాడు, ఇది శారీరక హింస కాదంటున్నాడు. అహింస అంటే మనం మామూలుగా శారీరక హింస అనుకుంటాం. చేయకపోవడం మాత్రమే కాదు. అహింస అంటే మాటలతో హింసించకపోవడము. కట్టు పదాలు వాడకూడదు ఎవరి పట్ల. ఏరా, పోరా, రారా ఇలాంటి మాటలు రాకూడదు. డివైన్ వర్డ్స్ రావాలి మన నోటి నుండి. దేవతలు మాట్లాడితే ఎలా మాట్లాడతారు అటువంటి మాటలు మన ముఖం నుండి రావాలి. అర్థమైందండి? అందుకనే ఉంటున్నాడు, మాటలతో హింసించకపోవడం నంబర్ 1. నంబర్ 2, మనసులో ద్వేషం పెట్టుకోకపోవడం. ఎవరి పట్ల వీడు చెడిపోవాలి, వాడు పాడైపోవాలి, నాకు ప్రమోషన్ రాలేదు, వాడి పనికిరాని వాడికి, నాకంటే తక్కువ ఎఫిషియెంట్ పర్సన్ వాడికి ప్రమోషన్ ఇచ్చేశారు, వాడు ఉన్నత పదవిలోకి వెళ్ళిపోతున్నాడు, నాకంటే గొప్ప చదువులు ఏం లేవు, నేను చాలా ఉన్నత చదువులు చదువుకున్నాను, అన్ని ద్వేషభావం. అర్థమైందండి? సో మనసులో ద్వేషం పెట్టుకోకపోవడం. 3వది, కోపముతో, అసూయతో, లోభముతో. 3 ఇచ్చాడు: కోపము, అసూయ, లోభము. ఇతరులను గాయపరచకపోవడం. కోపంగా అరవటం కానీ, మంచి మాట. తర్వాత ఏమన్నాడు? అసూయ. ఎవడన్నా ఎదుగుతున్నాడు అంటే అసూయ పడతాం. మనం ఎదగడానికి మనకి స్తోమత లేదు, శక్తి లేదు, ఎదగలేము, ఆ తెలివితేటలు లేవు. మనం ఎక్కడున్నా అక్కడ కూడా ఉన్నాం, ఇంకా దిగిపోతూ ఉంటాం, చెత్త పనులు చేస్తూ ఉంటాం, చెత్త ఆలోచనలు చేస్తూ ఉంటాం, చెత్త మాటలు మాట్లాడతాం, చెత్త కర్మలు చేస్తాం. కానీ ఎవడైనా ఎదుగుతుంటే మాత్రం వాడి పట్ల ఒక ద్వేషభావం, అసూయ భావం, జలసి అంటాం కదా, అదనమాట. చాలా బాధపడుతూ ఉంటాం, మనం ఎదగవు లేదు. అందుకనే ఇక్కడ భగవద్గీతలో కూడా భగవంతుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఇతరులతో కంపారిజన్లోకి వెళ్ళొద్దు. నువ్వు కంపారిజన్లోకి వెళ్ళే వాడికి 500 కోట్లు ఉన్నా నువ్వు సంతుష్టంగా ఉండవు. ఎందుకు? వాడికి 1000 కోట్లు ఉన్నాయి, వాడికి 10 భవనాలు ఉన్నాయి, వాడికి 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి, మా భారతదేశం అంతా సెంటర్లు పెట్టేసాడు, వాడు బ్రాంచ్లు ఓపెన్ చేసుకున్నాడు వాడి వ్యాపారంలో, నేను ఒక్క హైదరాబాద్లో పెట్టి కూర్చున్నాను. కంపారిజన్ ఎందుకండి? మీకు స్థోమత ఉంటే ప్రపంచం మొత్తం మీద మీ షాపులు పెట్టండి, ఎవరు కాదన్నాడు. మీకు స్థోమత లేకపోతే అసూయ పడితే మీకు ఏమో వచ్చేది, నష్టమా లాభమా? అందుకని ఏమంటున్నాడు? కోపముతో, అసూయతో, లోభముతో. లోభం అంటే ఇంకా కావాలి కావాలి కావాలి, గ్రీడ్ అనమాట. నీడ్ అంటే ఏంటి? అవసరానికి మాత్రమే సంపాదించుకునేది నీడ్ అంటే. అవసరానికి మించి పొట్ట కోసము కాకుండా పెట్టెల కోసము, ఎన్నో జనరేషన్స్ కోసం పోగు చేసుకోవడం అనేది గ్రీడ్ అంటారు. గాడ్ గివ్స్ ఓన్లీ ఫర్ యువర్ నీడ్ బట్ నాట్ టు యువర్ గ్రీడ్ అనేది ఒక సామెత కూడా వింటుంటాం. అర్థమైందండి? ఏమంటున్నాడు ఇక్కడ? కోపముతో, అసూయతో, లోభంతో ఇతరులను గాయపరచకపోవడం. 4వది, ఎవరికి బాధ కలిగించకుండా, జాగ్రత్తగా వినండి, ఎవరికి బాధ కలిగించకుండా ప్రేమతో, శాంతితో ప్రవర్తించడము అంటే పుణ్యం. అహింస అంటే అది. ప్రేమగా మాట్లాడి, మీ ఆస్తి కరిగిపోతుందా, మీరు డబ్బులు కరిగిపోతుందా, మీ బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుందా, ఏమైపోతుంది? ప్రేమగా మాట్లాడితే ఏమిటండి, ఎలా ఉన్నారండి, ఏమిటి సంగతి, ఏమిటి చెప్పండి, వినండి. వినే కళ లేదు ఈ రోజున. అందరికీ కూడా రియాక్షనే కానీ ప్రొయాక్టివ్ నేచర్ లేదు. అవతల వాడు ఏం చెప్తున్నాడు, వాడు బాధ ఏంటి తెలుసుకుందాం, వీలైతే సహాయం చేద్దాం, లేకపోతే వదిలేద్దాం, అసలు వినడమే లేదు. రియాక్టివ్ అప్రోచ్లో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే వాళ్ళలో ఆత్మశక్తి లేదు, ఆంతరిక బలం లేదు. అంటే వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ వ్యర్థ ఆలోచనలు, పనికిరాని ఆలోచనలతో వాళ్ళ మనసు అంతా నిండిపోయింది, బుద్ధి అంతా. ఆ విధంగా బుద్ధి అనేది అణగదొక్కబడింది. బుద్ధి ఉన్నా లేనట్లుగానే ఉంటారు, ఎప్పుడు నిస్పృహతో, నిరాశగా ఉంటారు. ఏమిటి జీవితం అన్నట్టు ఉంటారు. మళ్ళీ మానవ జన్మ 84 లక్షల జీవరాశులలో ఒక మనిషికి మాత్రమే బుద్ధినిచ్చాడు అంటారు. మళ్ళీ ఏం బుద్ధినిచ్చాడు? మానవ జన్మ అత్యంత దుర్లభం అంటారు. కానీ దాని యొక్క విలువ వాళ్ళకి తెలియదు. ఒక మాటలో చెప్పాలంటే హింసరహితమైన ప్రతిచర్య, హింసరహితమైన ప్రతిచర్య పుణ్యము అన్నాడు. హింసరహితమైన, హింస అనేది ఏ మనస, వాచ, కర్మణ, ఎవరి పట్ల కూడా మనకి ఎటువంటి భావన ఉండకూడదు. మీరు ఎంతవరకు డెవలప్ అవుతారో మీ యొక్క కష్టాన్ని పెట్టుకొని, మీకున్న క్వాలిఫికేషన్ ప్రకారంగా మీరు ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, డబ్బు సంపాదించుకోండి, పిల్లలు చదివించుకోండి, ఇదంతా పర్మిటెడ్. కానీ ద్వేషభావం, కోపభావం ఇవన్నీ కూడా ఉండకూడదు. హింస అంటే పాపం అన్నాడు, అహింస అంటే పుణ్యం అన్నాడు. ఇప్పుడు 16వ అధ్యాయంలో మనకి మొదటి 3 శ్లోకాలు, ఎందుకంటే ప్రతిదాన్ని నేను గీతతో రిలీజ్ చేయడం కోసం అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటాను. ఎలాగా ఇది గీతలో ఎక్కడ ఉంది, ఎందుకంటే ఆ గీత అంతా కంట్రోల్లో ఉంది కాబట్టి టకామని
ఆ గీతలో 16 అధ్యాయంలో 26 దివ్య గుణాలు మొదటి 16 అధ్యాయంలో 1, 2, 3 అందులో 2వ శ్లోకం ఫస్ట్ పదం ఏంటండి? అహింస. ఇక్కడేమన్నాడు? అహింస ఒక్కటే. మీరు అహింస ఒక్కటి దృష్టి పెట్టుకుంటే మీరు పుణ్యం చేస్తున్నట్టే. ఇంకా పూజలు చేయక్కర్లే, పునస్కారాలు తీర్థ ఎక్కడికి వెళ్ళక్కర్లే. అక్కడ వెళ్ళొచ్చినా మీరు మళ్ళీ ఇవన్నీ కూడా హింస చేస్తూ ఉన్నారు, అందరినీ మాటలతో దుఃఖపెడుతున్నారంటే వేస్ట్. అంతగా వెళ్ళొచ్చి ఒక ₹1,00,000 ఖర్చు పెట్టుకుని అక్కడ హిమాలయ పర్వతాలకు వెళ్ళి మానసరోవరం, అమర్నాథ్ యాత్ర అన్ని చేసుకుని వచ్చారు. కానీ మీరు కోపం పోలేదు, అసూయ పోలేదు, ద్వేషం పోలేదు, ఇతరుల పట్ల ఒక సమాన భావం లేదు, పరమాత్మ సంతానం అనే ఒక భావం లేదు. వసుదైవ కుటుంబకం భలే అంటారు, కానీ ఎవరు కుటుంబం ఇంట్లో వాళ్ళే కుటుంబంగా ఒక సఖ్యంగా ఉండరు. ఆలోచించండి కొద్దిగా. అందుకని దైవ గుణాలు ఏమన్నాడు? 26 దివ్య గుణాల్లో అందులో 2వ శ్లోకం చెప్తాను మీకు. అహింసా సత్యం అక్రోధ త్యాగ శాంతి అపైషురం దయాభూతేశ్వలోలుత్వం మార్దవం వీరచాపలం. అక్కడ 3వ పంక్తిలో కూడా 3వ శ్లోకంలో కూడా ఏమంటాడు? తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీ జాతస్య భారత. అక్కడ ఏమంటారు? అద్రోహం అంటే ఎవరి పట్ల ద్రోహం ఉంటాయ్యా, నువ్వు ద్రోహం చెయ్యొద్దు. నువ్వు పరమాత్మతో నిరంతరము కూడా పూజా పురస్కారాలు చేసుకున్నప్పటికీ కూడా అవతల వాడి పట్ల నీకు ద్రోహ బుద్ధి ఉన్నది, అవతల వాడి పట్ల అసూయ ఉన్నది, లోభ ప్రవృత్తితో అందరినీ మోసం చేస్తున్నావు, నీ యొక్క మాటలు కటువుగా ఉండటం వల్ల అందరూ ఏడుస్తున్నారు, అందరినీ బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నావు, నీ సంకల్పాలు కూడా చెడు సంకల్పాలు, వ్యర్థ సంకల్పాలు, అన్ని పనికిరాని విషయ వికారాలతో కూడుకున్న సంకల్పాలు. నువ్వు ఎంత 1,00,000 ఖర్చు పెట్టుకోవాలా, 10 లక్షలు ఖర్చు పెట్టి నీ ఇంటి పక్కనే ఒక తిరుపతి మందిరాన్ని పెట్టుకో, అయినా కూడా నీవు స్వర్గంలోకి రావు. భగవాను వాచ కంటే మించింది లేదు. భగవంతుడు ఒక్కటే చెప్తున్నాడు, సంస్కార పరివర్తన, వేరే మార్గం లేదు, ఒకటే ఒక ఫార్ములా. అర్థమైందండి? అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? దైవ గుణాలు ఏమి ఇచ్చారు? ముఖ్యంగా అహింస, దయ, శాంతి. ఎవడి పట్ల కూడా దయ చూపించుకున్నాడు. మనం కూడా ఏమన్నా యానిక ఆనిక పాపాలు ఇద్దరు కూడా దయ చూపించవా, నా మీద కరుణ లేదా, దయ లేదా, కృప లేదా, భగవంతుడా నన్ను నుంచి మంచి పుణ్యము చేసే కర్మలు చేయించి తండ్రి, నన్ను పాప మార్గం నుంచి బయట పడేసేయి, నన్ను, నాకు పాపం చేయాలని ఇష్టం లేదు, కానీ ప్రపంచం అంతా చేస్తుందిగా నేను చేస్తున్నా, ప్రపంచం అంతా కుళ్ళిపోతుందిగా నేను కుళ్ళిపోతున్నా. ప్రపంచాన్ని భగవంతుడు మార్చడండి. ఎవరైతే ఏ ఆత్మ అయితే తండ్రి దగ్గరికి వచ్చి నన్ను మంచి మార్గాన్ని పెట్టు, నీ మాట వింటాను అంటే భగవంతుడు జ్ఞానం చెప్తాడు. జ్ఞానం ఆధారంగా ఆ పాపాత్మ పుణ్యాత్మగా పరివర్తన చెందుతాడు. కానీ ఏ మాయా మంత్రాలు రిద్ధి సిద్ధి చేయడు భగవంతుడు. మనం ప్రార్థన చేసాం, యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ. జన్మ జన్మలుగా మన పూజలు పురస్కారాలు ద్వాపర యుగం నుండి భక్తి ప్రారంభమైనప్పుడు చేసుకుంటూ వచ్చాం. అందుకనే భగవంతుడు వచ్చాడు, మన ఆహ్వానం మేరకు వచ్చాడు కాబట్టి, ఇప్పుడు వారి యొక్క మన ఆహ్వానం మేరకు వచ్చాడు కాబట్టి వారి మాట మనకి శిరోధార్యము. ఇంకేమన్నాడు? క్షమ, అహింస, దయా, శాంతి, క్షమ, తేజ, క్షమ. అర్థమైంది? క్షమించవయ్యా, నీ ఏం పోయింది క్షమించు, తప్పైతే క్షమించు, మళ్ళీ వాడిని కరెక్ట్ చేసి ఇలా చేయకురా, నీ క్షమించాను, ఈసారి నువ్వు మంచి మార్గాన నడువు, ఇలా చేయకు, ఇలా చెయ్యని చెప్పు, గైడెన్స్ ఇవ్వు, ఎడ్యుకేషన్ ఇవ్వు. దానము, ఆర్జవం అంటే ఏంటి? ఆర్జవం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటాడు, ఉన్నది ఉన్నట్టుగా. అంటే ముందు ఒక మాట నవ్వుతూ పలకరించి వెనకాల అందరికీ వీడి పట్ల వీడి చెత్తవాడండి, వీడి మంచివాడు కాదు అని గోతులు తవ్వడం, అది ఆర్జవం కాదు. ఆనెస్టీ అంటాడు. ఆర్జవం అంటే ఆనెస్టీ, ట్రూత్ఫుల్నెస్ అంటాడు. ఆ విధంగా ఇవన్నీ లక్షణాలు. భయరాహిత్యం, భయరహిత తత్వం. 16వ అధ్యాయంలో మొదటి పదం ఏం చెప్పాడు? ఆ భయం అన్నాడు, ఫియర్లెస్నెస్ అంటాడు ఇంగ్లీష్ లో. అంటే భయరహిత తత్వము. ఇవన్నీ పుణ్య లక్షణాలు. అందుకే గీత చెప్పిన పుణ్యం అంటే హింస లేని పని. హింస అనేది ఉండకూడదు. మనసా వాచా కర్మణ హింస అనేది ప్రేమతో చేసిన కర్మ. అర్థమైందండి? అందులో ఇక్కడ ఒక విషయం చెప్తాడు. ఇక్కడ ఏమంటాడు? ఒక 4 విషయాల మీద పుణ్యం మీద ఫోకస్ చేస్తున్నాడు. ఒక జాగ్రత్త వినండి. పుణ్యం అంటే సాధారణ శుభకర్మ కాదు. ఏదో పుణ్యం అంటే ఏదో ముష్టివాడు వచ్చి తలుపు కొడితే వాడికి ఇంత అన్నం పెట్టాను కాదు. సాధారణ పుణ్యకర్మ కాదు అంటున్నాడు. సాధారణ శుభకర్మన పుణ్యకర్మన ఒకటే. అది ఆత్మను పవిత్రము చేసే పని అన్నాడు. ఆత్మని శుద్ధి చేయాలి. ఏమైనా చెయ్యండి, మీ కర్మల ద్వారా ఆత్మ శుద్ధీకరింపబడాలి. ఆత్మ తమో ప్రధాన స్థితిలో ఉండిపోయింది. ఇప్పుడు దాన్ని మనం ఎలివేట్ చేసి రజో నుంచి సత్వ నుంచి సత్వ ప్రధాన స్థితికి తీసుకొని వచ్చినట్లయితేనే
అది కూడా ఈ శరీరం ఉండగానే చేసినట్లయితేనే మనము స్వర్గములోకి వెళతాము. ఇందులో 4 విషయాలు. ఒకటి, పుణ్యం అంటే ఏంటంటున్నాడు ఇక్కడ, వికారరహిత కర్మ. వికారాలంటే కామ, క్రోధ, లోభము. కామము, క్రోధము, లోభము, అసూయ, అహంకారము ఇవేమైనా మిశ్రమం అయితే, ఇవన్నీ మిశ్రమం అయితే పాపము. వాటి ఎలాంటివి లేకుండా చేసే పని పుణ్యం. పాపము పుణ్యము కంపారిజన్ ఇస్తున్నాడు. రెండవది, పుణ్యం అంటే ఆత్మస్మృతిలో చేసే పని. విశ్లేషణ మీకు ఎక్కడ దొరకదండి, ఎవ్వరు కూడా ఇవ్వరు. మనం ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకున్న బ్యాక్గ్రౌండ్ లో ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి. అర్థమైంది. డైరెక్ట్ గా చదువుకున్నవాడు ఊరికే 1,000 ప్రశ్నలు 1,00,000 ప్రశ్నలు చదువుకున్నా కూడా అది ఊరికే చదువుకుంటారు, ఓకే ఇలా అన్నాడు దానికి ఇలా చెప్పాడు అంటారు. కానీ నా జీవితానికి అన్వయించుకోవాలంటే 0.1% సంకల్పం కూడా రాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం మాట్లాడుకున్నది ప్రతిదీ కూడా నా జీవితాన్ని ఉద్ధరించడానికే. నేను ఇంకా మీ జీవితం కూడా అనుకోవట్లేదు, నా జీవితాన్ని ఉద్ధరించడానికే. ఇంకా ఫర్దర్ గా ఇంకా ఎంత లోతుల్లో పెడితే అంత ఈజీగా నాకు యోగం అవుతుంది, అంత మంచి మార్గాన్ని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, నలుగురి ద్వారా ఆశీర్వాదాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందండి. పుణ్యం అంటే ఆత్మస్మృతిలో చేసే పని, దేహాభిమానంలో చేసే పని పాప సంగ్రహం, ఆత్మస్మృతిలో చేసే పని పుణ్య సంగ్రహం. సంగ్రహం అంటే తెచ్చుకోవడం, పోగు చేసుకోవడం. పాపాన్ని తెచ్చుకోవాలంటే మీరు నేను బాడీ అనుకుంటే అన్ని చేసేవన్నీ కూడా ఇంద్రియ సుఖాల కోసం. ఖచ్చితంగా అక్కడ మనకేమవుతుందంటే చెడు కర్మలు చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. దేహీ అభిమానం అంటే ఏంటి? ఆత్మాభిమానం. ఆత్మాభిమానంలో ఎందుకు కంట్రోల్ అవుతుంది అంటే ఆత్మలో ఉన్న గుణాలు మనకు అనుభూతిలోకి వస్తాయి. ఆత్మలో దివ్య గుణాలు, దివ్య శక్తులు అనుభూతిలోకి వస్తాయి. అవన్నీ పరమాత్మ ఖజానా మనలోకి వస్తుంది. అప్పుడు మన కంపారిజన్ లో వెళతాం, ఇది ఇంత బ్యూటిఫుల్ గా ఉంది, ఈ గుణాలన్నీ నాకు బాగా ఇంటర్నల్ గా బాగా లైట్ వెలిగింది అనుకోండి, చీకటి పోతుంది, అజ్ఞానంతకారం పోతుంది. అర్థమైందండి. అందుకని అది ఆ వెలుగు లేనంత వరకు రాంగ్ డైరెక్షన్ లో పోతాం, ఖచ్చితంగా పోతాం. అందుకనే శరీరాభిమానంతో చేసే పని పాప సంగ్రహం, ఆత్మస్మృతిలో చేసే పని పుణ్య సంగ్రహం. అంటే ఏమిటి? శాంతిలో చేయడు, జ్ఞానముతో, ఆ శాంతిలో చేయడము, జ్ఞానముతో చేయడము, ప్రేమతో చేయడము, పరమాత్మ స్మరణలో చేయడము. ఇది పుణ్యకర్మ. ఇది అహింసా పుణ్యం. ఇది అహింసా పుణ్యంకు ఆధ్యాత్మిక విస్తరణ. మూడవది సేవాభావం. సేవాభావం ఏమంటున్నారు? ప్రతి సంకల్పము శాంతి కొరకే, శాంతి స్థాపన కొరకే నా యొక్క సేవ. మంచిగా సైలెన్స్ గా కూర్చొని మీరు అందరూ బాగుండాలి అన్న సంకల్పం పరమాత్మను తీసుకొని వెళ్ళి అక్కడికి అందరికీ స్ప్రెడ్ చేయండి. అందరూ బాగుండాలి, అందరూ శాంతిగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఇటువంటి సంకల్పం చేయలేరా? మీకు మీ డబ్బు ఖర్చు అవుతుంది ఏమన్నా దాని గురించి? మెడిటేషన్ లో ఏంటంటే దీని ఏమంటారు? మనసా సేవ అంటారు. అందుకని ఇక్కడ మనసా సేవ అంటే ప్రతి సంకల్పము శాంతి కోసం, ప్రతి మాట ఏమంటున్నాడు చూసారా? ఆశీర్వాదం పొందడం కోసం. ప్రతి మాట కటువుగా ఉంటే శాపనార్థం, మంచి మాట ఉంటే ఆశీర్వాదం. మంచివారండి మీరు, చాలా మంచివారండి, మీరు బాగుండాలండి, మీరు ఇంకా 2 నూరేళ్లు వర్ధిల్లాలండి, పిల్ల పాపలతో సౌఖ్యంగా ఉండాలండి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి, ఇంత మంచి పనులు ఇలాగా ఉండాలి, మీకు ఇంటి నిండా ధన సమృద్ధిగా లక్ష్మీదేవి వెలయాలండి, ఎంత మంచి పని చేస్తున్నారు. ఎవరు తెలిసిన వాళ్ళకి చేయటం గొప్పతనం కాదండి. నా బ్లడ్ రిలేషన్స్ కి చేయటం, నా వాళ్ళకి భార్య పిల్లల్ని పోషించుకుంటే అది గొప్పతనం ఏం కాదు. రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అని చెప్పారు మహానుభావుడు. రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. మీరు 24 గంటల్లో ఏ ఒక్క వ్యక్తి నుంచి ఆశీర్వాదం తీసుకున్నారా, శాపనార్థాలు తీసుకున్నారా? సాయంకాలం పడుకునే ముందర ఒకసారి రిలైజ్ చేసుకోండి. ఎవరితోనే కటువుగా మాట్లాడ రిలైజ్ చేసుకుంటే ఏమవుతుందంటే నెక్స్ట్ డే అమ్మ జాగ్రత్తగా ఉండాలి, వాడు ఎవరి మీద అనవసరంగా అరిచాను, ఏ కారణం లేదు, అకారణంగా అరిచాను, ఇప్పుడు కంట్రోల్లో పెట్టుకు జిహో కంట్రోల్లో ఉంటుంది. అందుకనే ప్రతి మాట ఆశీర్వాదం కోసమే, ప్రతి చర్య ప్రేమ కోసము. ఈ విధంగా చేసినప్పుడు అది అహింస యొక్క అత్యున్నత రూపము. అహింస యొక్క అత్యున్నత రూపం మనసా వాచ కర్మణ. అందుకనే దాన్ని ఏమిట పుణ్యకర్మ అంటారు. 4వది వికారాలను బలి చేయడం పుణ్యం. వికారాలను బలి చేయాలి. కామ, క్రోధ, లోభము, అహంకారాలు బలి చేసేయాలి అంతే. ఎందుకంటే వీటి వల్లే కదా ఆత్మ కుళ్ళిపోయింది. ఇప్పుడు కుళ్ళు వదలగొట్టుకోమని చెప్తున్నాడా, కుళ్ళు పెంచుకోమని చెప్తున్నాడు భగవంతుడు? తగ్గించుకోమని చెప్తున్నాడు. వదలగొట్టుకోమని చెప్పి సంస్కారాలు పరివర్తన చేసుకోండి. ఎందుకంటే కొద్ది సమయం ఉంది, అచానక్ ఎప్పుడేమవుతుందో తెలియదు. ఇప్పటికీ 90 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకొద్ది సంవత్సరాలు మిగిలి ఉంది. కొద్ది రోజుల్లో, కొద్ది వారాల్లో, కొద్ది నెలల్లో మనకు తెలియదు. అచానక్ అంటాడు కదా, మృత్యు ఏమైనా చెప్పేస్తుందో నోటీస్, అదే ఈ సృష్టి పరివర్తన కూడా చెప్పకుండా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మనకి ఎవరు చెప్పలేదు, ఎక్కడ శాస్త్రాల్లో చెప్పలేని విషయాలే భగవంతుడు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పిన విషయాల ఆధారంగా
మన జీవితం ఏమైనా బాగుపడిందా, మనం ఏమైనా సన్మార్గంలో పడ్డామా, సాటి మనిషిని మనిషిగా గుర్తించామా, గౌరవించామా, సమాజాన్ని మనం డెవలప్ చేసే విధంగా, సకారాత్మకంగా డెవలప్ చేసే విధంగా పాటుపడ్డామా? లేదు కదా. అందుకనే భగవంతుడు వచ్చి ఆ విధంగా చేసే మార్గాన్ని మనకు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అర్థమైంది. వికారాలు బలి చేయడం అంటే ఏంటో చూడండి. కోపాన్ని బలి చేస్తే శాంతి పుణ్యం అంటున్నాడు. కోపాన్ని బలి చేస్తేనే మీరు శాంతిగా ఉంటారు. కోపము శాంతి రెండు, ఒక వరలో రెండు కత్తులు ఉండవండి. కోపము శాంతి రెండు ఉండవు. కోపం తగ్గించి కోపము తన శత్రువు, తన శాంతియ తనకు రక్ష, దయ చుట్టంబ ఉంది కదా. సూక్తులు ఉన్నాయి దేనికోసం? సూక్తులు ఆచరణ కోసం ఉన్నాయి. అహంకారాన్ని బలి చేస్తే ఏమవుతుందంటే వినయం అనేది వస్తుంది, అది పుణ్యం అంట. విద్యా వినయ సంపన్ని బ్రాహ్మణే గవిహస్తిని చునిచైవశ్వపాకే చ పండితా సమదర్శిన అన్నాడు కదా. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని ఏ విధంగా గౌరవిస్తావో, శునక మాంసము తిన్న చండాలుడు ఎదురుపడ్డా కూడా నీవు అదే విధంగా గౌరవం ఇచ్చినట్లయితే నీవు నా దృష్టిలో పండితుడివి. భగవాను వాచ 5వ అధ్యాయం 17వ శ్లోకం చదువుకోండి. వినయం అనేది హ్యూమిలిటీ. హ్యూమిలిటీ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్ అండి. అన్ని ఉన్నవాడు కూడా అణుకువగా ఉంటాడు చూసారా, అది అణుకువగా మెళుకువగా ఉండడం అనేది. అహంకారపూరితంగా నేను చాలా గొప్పవాడిని, నా కులం గొప్పది, నా వర్ణం గొప్పది, నా జాతి గొప్పది, నేను మంచి పదవిలో ఉన్నాను, ఇవన్నీ దానివల్ల ఉపయోగం లేదు. ఒక్క జన్మకే మీ యొక్క ఆనందము, మీ అహంకారం పరిమితము. అహంకారాన్ని బలి చేస్తే వినయం పుణ్యము, లోభాన్ని బలి చేస్తే తృప్తి పుణ్యము. తృప్తి అంటే సంతుష్టత. ఉన్నదానితో సంతుష్టపడేవాడు హాయిగా నిండు న్యూరుల్ని బ్రతుకుతాడండి, ఏ టెన్షన్ లేదు. అందుకని చూసారు, అడుక్కునే వాళ్ళ యొక్క ఆయుష్ చాలా ఎక్కువ ఉంది. ఎంతో మంది మెడికల్ రిపోర్ట్స్ స్టడీ చేసి వాళ్ళ ఆర్గన్స్ ఏమన్నా పాడైపోయి, కిడ్నీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ బ్రెయిన్ ఎలా ఉంది, వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉంది, హార్ట్ ఎలా ఉంది, ఇంటెస్టైన్స్ ఇవన్నీ ఎలా ఇవన్నీ చూస్తే అద్భుతంగా ఉన్నాయంట. వాళ్ళు భలే తినడానికి తిండి లేదు. ఎందుకంటే మనస్సులో వాళ్ళకి ఎటువంటి ఆలోచన లేదు. నేను కోటీశ్వరుడు అయిపోదాం అనుకుంటాడు ఎవడు అడుక్కునేవాడు? పెద్ద బంగ్లా కట్టుకోవాలి అనుకుంటాడా? అనుకోడు కదా. వాడు మధ్యాహ్నం పోయినా గురించి ఆలోచించాడు, పొద్దున్న ఎవడో 2 ఇడ్లీలు వేస్తే తినేస్తాడు, సంతుష్టంగా ఉంటాడు. అంత మనసు 80% డాక్టర్ చెప్తున్న సైకోసోమాటిక్ జబ్బులని చెప్తున్నాయి కదా. మానసిక ఒత్తిడి, వాడికి మానసిక ఒత్తిడి లేదు. అందుకని అటువంటి వాడు డబ్బుకి వాడు కిడ్నీస్ అమ్ముకుంటున్నారు. రిక్షా వాడు, అడుక్కునేవాడు కిడ్నీలు అమ్ముకుంటున్నాడు, ఎవడో కొంత డబ్బిస్తాడని చెప్పి. నువ్వు జీవితకాలం ఉంటే అడుక్కుంటే ఎంతో దొరకదురా, నీకు 5 లక్షలు ఇస్తాను రా అంటే నీ వాడి కిడ్నీ ఒకటి లాగేసుకుంటున్నాడు. ఎందుకంటే వాడు హెల్తీ కిడ్నీ వాడిని. అందుకే మనసు ప్రక్షాళన చేసుకోవాలంటున్నాడు. అందుకని ఏమన్నాడు? లోభాన్ని ప్రక్షాళనం చేస్తే, బలి చేస్తే తృప్తి అనేది వస్తుంది, అది మహాపుణ్యము. ఈర్ష్యను బలి చేస్తే, ఈర్ష్య ద్వేషం అంటాం కదా, ఈర్ష్యను బలి చేస్తే ప్రేమ అనేది పుణ్యము. ఈ వికార యజ్ఞము గీత ప్రకారము అత్యంత పుణ్య కర్మ. ఇది వికారాలను వదిలించుకునే యజ్ఞం. వికార యజ్ఞం అంటే వికారాలను వదిలించుకునే యజ్ఞం. ఇది గీత ప్రకారంగా ఇది పుణ్య కర్మ. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే దీంతో ఇక్కడ ఆపేసేసి, ఇక్కడ ఏం రాసిన మామూలుగా ఆత్మ యొక్క స్వరూపము, అహింస అంటే ఏదో కొన్ని 2 పాయింట్స్ రాసినట్టున్నాను, వినండి, జాగ్రత్తగా వినండి. లాస్ట్ లో ఏదో రాశాను, ఆత్మ యొక్క స్వరూపం. అహింస అంటే ఏం లేదండి, ఆత్మస్వరూపంలో ఉండాలి. అంటే ఆటోమేటిక్ గా మంచి జరుగుతుంది, అందరి పట్ల మంచి భావన కలుగుతుంది. ఆత్మస్వరూపంలో ఉండటం అనేది ఎక్కడ ఎవరు చెప్పరు. స్వయముగా పరమాత్మని శిక్షణా కేంద్రాన్ని స్థాపించి ఆ శిక్షణ మాత్రమే ఇస్తున్నారండి. ఇంకా వేరే ఏమి ఇవ్వరండి మా దగ్గర. ప్రతిరోజు 1 గంట సేపు వెళ్ళి కూర్చుంటాం, హాయిగా నిశ్చింతగా ఆత్మకి భోజనం దొరుకుతుంది అనమాట. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఏ మార్గాన్ని నడవాలి, ఏ మార్గం నడవకూడదు, అందరిని ఎలా గౌరవించాలి, అందరూ పరమాత్మ సంతానం, తోటిగా సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరిని అదే విధంగా ఆత్మ యొక్క స్వరూపం. దాని నుండే పుణ్యం పుడుతుంది. ఆఖరి మహావాక్యాలు. అక్కడ నుండే దైవత్వం వెలుస్తుంది. అహింస పుణ్యం అన్న ఒక్క పదం నుంచి ఎంత విశ్లేషణ ఇచ్చాడు చూడండి. తర్వాత ఏమన్నాడు? ఇప్పుడు అయిపోయింది, ఇక్కడతో దీంతో అయిపోయిందండి. అక్కడ నుండి దైవత్వం వెలుస్తుంది. మనం కిం పుణ్యం, కిం పుణ్యం అంటే ఏమన్నాడు? అహింసే పుణ్యం అన్నాడు. అది క్లోజ్ అయిపోయిందండి. ఇప్పుడు మనము గీతలో బుద్ధి గురించి ఉన్నటువంటి శ్లోకాలు, బుద్ధి వాడితే ఎలా ఉంటుంది, బుద్ధి వాడకపోతే నీ జీవితం ఎలాగుంటుంది, బుద్ధి ఎన్ని రకాలు అన్నదాన్ని మనం సంక్షిప్తంగా తెలుసుకుందామా? సమయం కూడా అయిపోయినట్టుందేమో కదా. అయితే ఇప్పుడు పుణ్యం గురించి తెలుసుకున్నాం కాబట్టి నేను ఆపేస్తాను, సమయం అయిపోయింది. మళ్ళీ మనకు ఒక 15-20 నిమిషాలన్నా పడుతుంది శ్లోకాలు విశ్లేషణ చేయడానికి.
తదుపరి ఎపిసోడ్ లో నేను 2వ అధ్యాయంలోని 41వ శ్లోకం, ఎందుకు ముందుగా చెప్తున్నానంటే మీరు చదివి పెట్టుకోండి. 2వ అధ్యాయంలోని 41వ శ్లోకాన్ని మనం విశ్లేషణ చేసుకోబోతున్నాము తదుపరి ఎపిసోడ్ లో. అదేవిధంగా కొత్త యక్ష ప్రశ్నాది యథావిధంగా ఉంటుంది. రాబోయే ఎపిసోడ్ లో మనం ఈ 2వ అధ్యాయం 41వ శ్లోకాన్ని చర్చించుకుందాం. సమయం ఉన్నట్లయితే ఉపనిషత్తులో మరొక ఉపనిషత్తులోని మంత్రాన్ని కూడా చర్చించుకుందాం. ఓకేనండి, అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల సారతత్వాన్ని మనకు వివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.